హలో భయ్యా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ వినయ్. ఇవాళ మనం ఒక బేసిక్ ఎలక్ట్రికల్ స్విచ్ ఎలా వర్క్ కింద తెలుసుకుందాం. సో ఇదైతే ఒక బేసిక్ స్విచ్ అనమాట. దీన్ని ఫస్ట్ మనం అన్స్క్రూ చేద్దాం. అన్స్క్రూ చేయగానే ఇవైతే మనకి లోపల 4 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ పార్ట్ అనమాట. ఈ ఫస్ట్ పార్ట్ చూడండి, ముందు వెనకాల ఇలా ఉంటుంది. దీన్ని మనం లోపల తీస్తే కనుక ఒక మెటల్ బాడీ ఉంటుంది గైస్. మెటల్ బాడీలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక స్క్రూ, ఒకటి కాపర్ స్ప్రింగ్, అలాగే కింద కార్బన్ రాడ్ ఉంటాయి అనమాట. సో ఈ 3 గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి దీన్ని మనం యూజ్ చేస్తాం స్విచ్ లోపల. ప్లాస్టిక్ ఏంటి, బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అందుకే మనం ఆన్ చేసినప్పుడు మనకు షాక్ కొట్టదు అనమాట. సో నెక్స్ట్ ఈ పార్ట్లో 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి అనమాట. చూడండి, ఫ్రంట్ బ్యాక్ అయితే ఇలా ఉంటుంది గైస్. ఇది 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ కింద కార్బన్ రాడ్, స్క్రూస్, ఈ స్క్రూస్ అనమాట. మనం తీసిన స్క్రూస్, లోపల స్క్రూ. ఇదైతే ఫుల్ మెటల్ బాడీ అనమాట. మీకు తెలిసిందే మెటల్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది. అలాగే ప్లాస్టిక్ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనం ఎప్పుడైతే ఆ మెటల్ బాడీని దానికి కనెక్ట్ చేస్తామో వెనక ఉన్న స్క్రూకి ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది అనమాట. అక్కడ మనం మళ్ళీ ఈ వైర్, పాజిటివ్ వైర్ని పెట్టేసి మనం ఇంకో స్క్రూతో టైట్ చేస్తాం. అప్పుడేంటి, 3 గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి ఆ 3 కనెక్ట్ అయిపోతుంది, డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో చూడండి, ఇలా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి గైస్, మనం ఇందాక నాకు పార్ట్ని తెద్దాం. సో ఇదైతే మన ఫస్ట్ పార్ట్ అనమాట. దీన్ని తెచ్చి దీన్ని కనెక్ట్ చేద్దాం గైస్. ఆ పైన స్ప్రింగ్ హుక్ ఉంది కదా, దాన్ని కనెక్ట్ చేసేద్దాం. కనెక్ట్ చేస్తే మనకు స్విచ్ లాగా ముందుకి వెనక్కి మూవ్ అవుతుంది అనమాట ఫ్రీగా. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2 పార్ట్స్లో కింద కార్బన్ రాడ్ ఉంది గైస్. ఆ కార్బన్ రాడ్ అనేది మనం స్విచ్ వేసినప్పుడు కనెక్ట్ అయ్యి సర్క్యూట్ క్లోజ్ అయ్యి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. సో చూడండి, ఇలా స్విచ్ ఆన్ చేస్తాము అలా అనమాట. ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీ ఫ్లో చేస్తున్నాను అనమాట. ఫ్లో అవుతుంది, ఫస్ట్ టర్మినల్ నుంచి వచ్చింది, మన కార్బన్ డాట్ టచ్ అయింది, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి, మన థర్డ్ మెటల్ బాడీలోకి వచ్చింది. మెటల్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి బయటకు వచ్చేసింది. ఇటు సైడ్ నుంచి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. మనం ఎప్పుడైతే ఈ స్విచ్ ఆన్ చేస్తామో చూడండి, మ్యాజిక్ లైట్లు ఎలా వెలుగుతున్నాయి, బాగా బ్రైట్గా వెలుగుతున్నాయి కదా. సో మీకు ఈ విషయం ఇప్పుడే తెలిసిందా, ఆల్రెడీ తెలుసా? ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టి కొట్టి